హరే కృష్ణ. మనం ఈ దినం నుంచి చిన్న చిన్న విషయాలు తెలుసుకుందాం. ఆ శ్రీకృష్ణ పరమాత్మ కృప వల్ల, గురువుల దగ్గర వాళ్ళ దయ వల్ల చిన్న చిన్న విషయాలు నేను తెలుసుకుంటున్నాను. అవి తెలుసుకొని ఆచరించడానికి ప్రయత్నిస్తున్నాను. దాంట్లో ఉన్న గొప్ప అనుభూతిని చెంది మీకు కూడా తెలియపరచాలన్నదే నా యొక్క అభిప్రాయం. ముఖ్యంగా ఇది కలియుగం. ఈ కలియుగం దోషాలకి నిధి. ఇక్కడ ఎక్కడ కూడా సుఖం కనబడదు. అన్ని ప్రదేశాల్లో దుఃఖమే కనబడుతుంది. ఇక్కడ ఎవరు కూడా సుఖంగా పరిపూర్ణంగా ఉండలేరు. ఎందుకంటే ఇది దోషాలకి నిధి. అలాంటి ప్రదేశానికి మనం వచ్చున్నాం. కాబట్టి మనం ఎంత జాగ్రత్తగా జీవించాలన్న విషయం మన గురువులు, ఆచార్యులు, వైష్ణవులు, శుద్ధ భక్తులు తెలియపరుస్తున్నారు. వాటిల్లో మనం కొన్ని చిన్న చిన్న విషయాలు తెలుసుకొని ఆచరిద్దాం. ముఖ్యంగా యువకులు తెలుసుకోవాలి. ఎందుకంటే మీరు తెలుసుకుంటే భావి తరాల వారు, రాబోయే తరాల వారు కూడా వారు సుఖంగా జీవించవచ్చు. ఆల్రెడీ అన్ని విషయాల్లో మునిగిపోయిన వారిని మనం ఏం చేయలేం. వారిని వారే కాపాడుకోవాలి. కాబట్టి ఇప్పుడే మొదలవుతున్న యువకులు మీరు తెలుసుకొని వీటిని ఆచరించండి. మీ వల్ల రాబోయే సమాజానికి గొప్ప యోగులుగా మీరు మిగిలిపోతారు. మీ వల్లనే వారు పరిపూర్ణమైన జ్ఞానవంతులు అవుతారు. అయితే మీరే మొదలెట్టాలి. మనం చిన్న విషయాలు తెలుసుకుందాం. ఈ కలియుగంలో మనం సర్వనాశనం అయిపోకుండా జాగ్రత్తగా, హ్యాపీగా, సంతోషంగా జీవించాలంటే మొదట 4 విషయాలు మనం ఆచరించాలి. ఏంటంటే వాటిలో భగవంతుడు కొన్నిటిని వదిలిపెట్టున్నాడు. ఏంటి ఆ కొన్నిటి అంటే, ద్వాపరయుగం అయిపోయిన తర్వాత కలియుగం స్టార్ట్ అయ్యేటప్పుడు రాక్షసులు ఎందరినో మరణించి ఉన్నారు. అది త్రేతాయుగంలో కావచ్చు, సత్యయుగంలో కావచ్చు, ద్వాపరయుగంలో కావచ్చు. అదేవిధంగా వారందరూ కూడా భగవంతుని యొక్క బిడ్డలే. అయితే వారికి భగవంతుని పట్ల ప్రార్థించి మేము ఏ విధంగా ఈ భూమి మీద జీవించాలి, మాకు అర్హత లేదని అడిగితే వారికి కూడా అవకాశం కల్పించి ఉన్నారు. అందులో గొప్ప యోగులు ఈ విషయం మనకు తెలియపరుస్తున్నారు. ఏంటంటే రాక్షసులు కానీ అన్నీ కానీ, అంటే ఇందులో దుర్బుద్ధి కలిగిన జీవులు అనమాట. అవి కొన్ని పదార్థాల్లో ఉండటం వల్ల మనం వాటిని స్వీకరించడం వల్ల మన జీవితం అతలకుతలమైపోయి సర్వనాశనం అవుతున్నాం. అవి ఏంటంటే భగవంతుడు వాటికి ఆ అవకాశం కల్పించారు. 4 ఉండే అవకాశం కల్పించాడు అనమాట. అవి మొదటిది మాంసాహారం, రెండవది మద్యం అనగా వైన్, విస్కీ, కళ్ళు ఇలాంటివి మత్తు పదార్థాలు, మూడవది వ్యభిచారం, పరాశ్రీ జోలికి వెళ్ళడం, వాటిని స్పర్శించడం, వారిని ముట్టుకోవడం, నాలుగవది జూజం అనగా బెట్టింగ్స్, ప్యాకెట్, దాయాలు. ఇప్పుడు రకరకాలుగా ఆన్లైన్లో కొత్త ఆటలు మొదలైపోయాయి. ఇవన్నీ కూడా చాలా దారుణమైన విషయాలు. ఈ 4 జోలికి వెళ్తే మన జీవితం అట్టర్ ఫ్లాప్, సర్వనాశనం, హ్యాపీగా జీవించలేం. ఎందుకంటే వీటిలో కలిపురుషుడు యొక్క ప్రభావం ఉంది. అంటే రాక్షస మనస్తత్వం ఉన్నాయి ఈ వీటిల్లో. వారి యొక్క గుణాలు ఇందులో ఉన్నాయి. అవి ఇందులోనే ఉన్నాయి. ఇవి ఎవరైతే స్వీకరిస్తారో వారు గుణాలు కూడా రాక్షస మనస్తత్వం అవుతుంది. వారి గుణాలు కూడా రాక్షస మనస్తత్వం అవుతుంది. మద్యం సేవించిన వాడు విచక్ష జ్ఞానంతో ఆలోచించుడు, మూర్ఖంగా, మొండిగా, రాక్షసంగా ప్రవర్తిస్తాడు. ఏం మాట్లాడుతున్నాడో తనకి అర్థం కాదు. అంత తీవ్రంగా తయారవుతాడు. మాంసం భుజించేవారు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు. జూజం ఆడేవారు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు. పరాస్త్రీని వ్యామోహంలో పడి వారిని స్పర్శిస్తున్న వారు కూడా ఈ విధంగానే ప్రవర్తిస్తారు. ఎందుకంటే వాటిల్లో రాక్షస గుణాలు ఉండటం వల్ల, వీరు వాటిని స్వీకరించడం వల్ల వీరు కూడా రాక్షసుల్లాగా ప్రవర్తిస్తారు. గొప్ప మానవుడుగా, మంచి మనిషిగా జీవించడు. ఇతనిలో ఎప్పుడూ రాక్షసత మనస్తత్వాలు ఉంటాయి. కాబట్టి వీటి జోలికి దయచేసి వెళ్ళకండి. ముఖ్యంగా యువకులు వీటి జోలికి వెళ్ళకండి. మీరు బాగుంటే రాబోయే తరాలు కూడా బాగుంటారు. దయచేసి ఈ 4 జోలికి వెళ్ళకండి. ఆల్రెడీ వీటిని టచ్ చేసిన వారికి అనుభవం ఉంటుంది. వారిని చూస్తున్న వాళ్ళకు కూడా
అనుభవం ఉంటుంది ఏ విధంగా ప్రవర్తిస్తున్నారని. కాబట్టి ఈ 4 విషయాలు జోలికి వెళ్ళకండి. మనం ఇంకా మిగతా విషయాలు చిన్న చిన్నవి మెల్లిగా తెలుసుకుందాం, జాగ్రత్తగా జీవిద్దాం. అందరూ బాగుండాలి, ఈ ప్రపంచం అంతా సుఖంగా ఉండాలి, అందులో మనం కూడా హ్యాపీగా ఉండాలి. హరే కృష్ణ.